నమస్కారం యాక్ట్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు అమ్మవారి ఆశీస్సులు నిండుగా అన్నం సతీష్ విజయం మెండుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నం సతీష్ ప్రత్యేక పూజలు చంద్రబాబు పనితీరు వెరీ ఫైన్ భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1 బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి ప్రశంస జానీమూన్ అవకాశవాదం కాకుమాను నాయకుల ఆగ్రహం ఆమె వెళ్తే ఏమాత్రం లేదు నష్టం మాట మార్చే ప్రశ్నే లేదు తెలుగుదేశాన్ని వీడేది లేదు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం బాపట్ల సూర్యలంక తీరంలో సినీ స్టూడియో ఏర్పాటు 200 కోట్లతో ప్రణాళిక సినీ నిర్మాత కోన వెంకట్ వెల్లడి తెలుగుదేశం పార్టీలోనే తాను కొనసాగుతానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు. పార్టీ టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ పేరును ఖరారు చేయటం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గాదె వెంకటరెడ్డిను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తాం, గెలిపిస్తాం. రేపు మనకి భవిష్యత్తు ఎంతవరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారే వాగ్దానం చేసినటువంటి మరి సీటు మీ అబ్బాయికి ఇస్తానని అనడం జరిగింది. మరి ఈ రోజున అది లేదు. తెలంగాణకి ఇవ్వాలంటే ఒక బాపట్లేదు కాదు కావున నియోజకవర్గాలు మరి అలాంటి పరిస్థితుల్లోనే కదా ఇప్పుడు జరిగింది. కానీ మనం ఏంటంటే మేము మీ బాటలో నడుస్తాం సార్, కానీ ప్రతి కార్యక్రమానికి కూడా మిమ్మల్ని ఆహ్వానించాలి. ప్రతి కేడర్లో కూడా మీరు చెప్పినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మరి మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకి ఎటువంటి అన్యాయం జరగకూడదు. కాబట్టి జరిగినాయి కాబట్టి పట్టణంలో ఇలాంటి జరగకుండా ఉండేది అందరం కలిసి మాట్లాడుతున్నాం. ఏ విధంగా నేను తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది, ఏ విధంగా చంద్రబాబు నాయకత్వం విశ్వాసం పెట్టి నేను మళ్ళా పోయిన తర్వాత పెద్దల యొక్క రిక్వెస్ట్ కానివ్వండి, ఇక్కడ లోకల్గా కంటెస్ట్ చేసేవాళ్ళు రిక్వెస్ట్ కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం షరతులు లేకుండా నాకు సంబంధించిన మనుషులు ఎవరైతే ఉన్నారో, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా అభిప్రాయం చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా తెలుగుదేశాన్ని చేయమని చెప్పాను. తెలుగుదేశాన్ని చేశారు మన వాళ్ళు, లేకపోతే అవతల పార్టీ ఇంకెప్పుడు అయ్యారు. పరిస్థితుల ప్రభావం వల్ల అనేది ఏమి కారణాల వల్ల అయితేనేమి మనకు గౌరవం లేకుండా చేసినారు. మనకు అనుకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత ఇబ్బంది పాలైన మాట వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేరు, ఎవరు చెప్పుకున్నా కూడా మరి దాన్ని వ్యతిరేకించినా మాట్లాడడానికి వీల్లేదు. అయినప్పుడు కూడా యువతలు కూడా చూస్తే ఎట్లా ఉందంటే, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి రఘుపతి గారు అసలు ఈ ప్రజా సమస్యలు ఏమిటి, ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏమిటి, ఎవరికి అన్యాయం సపోర్ట్ చేసిన వాళ్ళు కదా కూడా అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా అని విచారణ లేకుండా కాలక్షేపంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇది బాపట్లలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. ఈ విధంగా పరిస్థితుల్లో మరలా ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ ఇచ్చినప్పుడు అందరు కూడా ఏమనుకున్నారంటే గాదెంకటరెడ్డికే సీట్ వస్తుంది, లేకపోతే వాళ్ళ అబ్బాయికి సీట్ వస్తుంది. మామూలు ఉన్నారు. మంచి వాతావరణం ఉన్నది. మంచి వాతావరణం తర్వాత మాకు టికెట్ ఇవ్వలేదు. ఏదో పురసమీకరణ అన్నారు, అయ్యన్నారు కారణాలు చెప్పినారు. సరే సీట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా నేను మాట్లాడి అడిగాను, నేను ఏమంటే మీరు వాగ్దానం చేసినారు, ఈ వాగ్దానాలన్నీ కూడా అమలుపరచలేదు, ఇప్పుడు ఏదో చెబుతున్నారు, మాకు అదే ఇది చెబుతున్నారు, చెప్తే ఇది నమ్మకం ఏమిటని కూడా ప్రశ్నించారు. అందువల్ల అదేం లేదు, తప్పకుండా మీకు ఉన్న గౌరవ స్థానం నేను ఇస్తానంటే మాటగా చెప్పాను.
దానివల్ల ఆధారం చేసుకొని నేను ఏమనుకున్నానంటే పార్టీలోనే కొనసాగించాలని నిర్ణయం చేసుకున్నాను. అయితే నన్ను అభిమానించేటువంటి వ్యక్తులు ఉన్నారు, నేనంటే అభిమానించేవాడు, ప్రేమ చూపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ విషయాలని చెప్తే బాగుంటుందని అభిప్రాయంతో నలుగురు మిత్రులు పిలిచాను. నేను వచ్చిన వాడు ఇంకా చాలామంది రావాల్సి ఉంటున్నారు, కొద్దిమందికి ఆహ్వానాలు. ఇది మన వాస్తవం. అందుకని నేను ఒకటి క్లియర్ కట్ చేసి పార్టీలో కొనసాగుతున్నాను, దాంట్లో భిన్నాభిప్రాయం అనేది లేదు. ఆలోచనార్థంగా ఆలోచించి ఎవరికి లాభం. మీరు ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం అధికారానికి వచ్చిందనుకో, మనం కంటిన్యూ అయితే మనకు హక్కు ఉంటుంది, పోయి అడగటం నాకు హక్కు ఉంటుంది. బాగా మీ తరఫున పోయి అబ్బాయి ఇది చేయాలను, ఈ విధంగా చేసాం, ఇద్దరికి అన్యాయం జరిగింది మాకు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి అని చెప్పడానికి కూడా అవకాశం కల్పించవలసిన అవసరం ఉంది. పోనీ ఆ పార్టీ వచ్చిందనుకో, మాట వస్తే నాకు నమ్మకలేదు, వేరే విషయం. ఆ పార్టీ వచ్చిందనుకో గ్యారెంటీ ఏముంది, పలానోళ్ళు మనకు చేస్తారు, పలానోళ్ళు మన హక్కులు కాపాడతారు అనే గ్యారెంటీ బట్టి ఏమున్నది అనే ఈ విషయాలను కూడా మీకు తెలియజేయడానికే ఈనాడు మిత్రులందరూ కూడా పెరగడం జరిగింది. చెప్పడానికి అది పిలిచాను నేను. ఆలోచించుకోవాల్సింది. కానీ నా మీద గౌరవం అభిమానం ఉన్నట్టు మీ హక్కులు కాపాడటానికి నేను సర్వశక్తిగా కృషి చేస్తాను. నేను పని అనుకుంటే, మన మనుషులు అనుకుంటే వాడికి ఎప్పుడు అండదండదు ఉంటుంది. నేను ఎవరు ద్వేషించేవాడు కాదు. ఎవరు మనకు ఆ వ్యతిరేక పార్టీ కాబట్టి అతని కార్యక్రమాలను కూడా మనం అనుసారనేటువంటి అతను వ్యతిరేకం చేయాలనే ఆలోచన మనిషిని కాదు. నాకేదో ఒక రకమైనటువంటి ఈ పార్టీలు ఉంటే బాగుండనే అభిప్రాయంతో మీకు చెప్పాను. నేను ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను కూడా ఎక్కువ పరిస్థితులను చెప్పాను. నీకు చెప్పాలి కాబట్టి మీ అందరికీ చెప్పలేదు, మాకు నువ్వేమిటి అని అంటావు అనే ఉద్దేశంతో నేను ఎందుకు కూడా చెప్పలేదు అనమాట. అందరూ కూడా మన అభిప్రాయాలు చెప్పారు, చెప్పేంత టైం ఉన్నది మాట్లాడుతున్నాను. అమ్మవారి ఆశీస్సులతో అను సతీష్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్సీ అను సతీష్ ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్, ఆర్యవైశ్య సంఘ నాయకులు తటవర్తి నారాయణ, బూర్లే అనిల్, బూర్లే రామ్ సుబ్బారావు, మెండూరి రమేష్ కుమార్, తాళ్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనందరి తరఫున కూడా మనం 10 మందికి చెప్పి ప్రతి ఒక్కరికి మనందరూ ఆయన ఓటేసి మనం ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకుందాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగానే ఉంటే ఇంత బాపట్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా మనం చూసి వారిని మనం గెలిపించుకుంటే ఇంకా బాపట్ల ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుందని, మనకి వ్యాపారస్తులందరికి కానీ ఆర్యవైశ్యులందరికీ కూడా ఏ విషయంలో అయినా కూడా సతీష్ గారు మనకి అండదండగా ఉంటున్నారు. అట్లానే ప్రతి ఒక్క పనికి కూడా మనం కులవంగానే వచ్చేటువంటి మనందరి తరఫున కూడా సతీష్ గారిని మనందరం దగ్గరుండి ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత మనందరం తలుచుకుంటే, ఆర్యవైశ్యులందరూ తలుచుకుంటే ఆయన ఎమ్మెల్యేగా అవుతాడని చెప్పని మనం దేవాలయం సాక్షిగా నేను చెప్తాను. మనకి కూడా ఒక అండ అనేది ఉండాలి. ఆ అండ కోసం మన సతీష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఏకగ్రీవంగా అందరూ ఎక్కువ పర్సెంట్ ఒకసారి తప్పులు కొన్ని జరిగినాయి, కానీ వాటన్నింటిని అధిగమించి ఈసారి మనందరూ సహకరించి సతీష్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఆర్యవైశ్య సంఘం కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది కలిగే కానీ పద్ధతులు కానీ నా వల్ల కానీ ఈ పార్టీ వల్ల కానీ ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారుల వల్ల కానీ జరగడానికి వీలు లేదనేటువంటి విధంగా నేను ఈరోజు వరకు 5 సంవత్సరాల్లో నిరూపించుకున్నాను. మరొక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి. నా తాలూకా ఇంకా ఏదైతే పెండింగ్లో చేయవలసినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా 100% ఆ పనులను కూడా పూర్తి చేసి మీ అందరికీ సతీష్ అనేటువంటి వాడు ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక నాయకుడిగా కాదు, ఒక సామాన్య మనిషిగా మన అందరి కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిగా మీ అందరికీ నా వైపు నుంచి నేను సహాయంగా అండగా ఉంటానని మనవి చేస్తా ఉన్నా. గతంలో మీ సంఘం నుంచి నాకు ఏదైతే అభ్యర్థులు వచ్చినాయో మీ ప్రెసిడెంట్ గారు కానీ మీ సంఘం తరఫున రిప్రజెంట్ చేసేటువంటి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ నా దృష్టికి ఏదైతే అంశాలు తీసుకొచ్చారో ఈ ఆర్యవైశ్య సంఘంలో ఉన్నటువంటి పేదవారి కోసం, ఏ విధంగా కూడా నివసించడానికి గృహాలు లేనటువంటి వాళ్ళ కోసం కానీ ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ గురించి కానీ కూడా వాళ్ళు ఆలోచించి చేశారో దానికి తగ్గట్టుగా నేను ఖచ్చితంగా ఇది ఎన్నికల హామీ మాత్రం కాదు, నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాటను నిరూపించుకోవడం కోసం, ఆ మాటను ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం
ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని బాధలైనా అధిగమిస్తాను, కానీ మాట మాత్రం తప్పేటువంటి పరిస్థితి నేను చేయలేదు, చెయ్యను. మరలా చెప్తా ఉన్నా, మీరు నా మీద నన్ను విశ్వసించండి, నేను చేయగలిగినటువంటి నమ్మకం మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఏదైతే హామీలు ఇస్తా ఉన్నానో ఆ ఇచ్చేటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. వీటన్నిటికీ మించి ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు, మరొకరున్నారు, అదంతా తీసి పక్కన పెట్టండి. అన్నం సతీష్ అనేటువంటి వ్యక్తి మీ అందరికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక రక్షకుడుగా నేను ఉంటాను. నా వైపు నుంచి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది తప్ప ఏ ఒక్క వ్యక్తి ద్వారా మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి నేను అనేటువంటి వాడిని ఉండగా మీకు రాని. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి మేర కృషి చేశానని ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి అన్నారు. ఈ నెల 22వ తేదీన ఒంగోలులో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా యాక్ట్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయ చిత్రపటంలో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1977లో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 11 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తొలిసారిగా బాపట్ల నుండి పాములపాటి అంకిరెడ్డి ప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న చిమటా సాంబుకు ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. ఇలా తీసుకుంటూ పోతే ఈ పనబాక లక్ష్మి వరకు అనేక మంది ఎంపీలు పనిచేశారు. అయితే 2009లో శ్రీరామ్ మాల్యాద్రి గారు ఓడిపోయారు. 2014లో గెలిచారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ 5 సంవత్సరాల్లో ఏమేం చేశారు, ఎలా చేశారు, భవిష్యత్తులో మళ్ళీ మీరు ఎంపీగా గెలిస్తే ఈ నియోజకవర్గానికి ప్రధానంగా చేసిన అంశాలే. ముందు చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నుండి మా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి ఏదో రకమైన బెనిఫిట్లు ఇచ్చినట్టుగా సంక్షేమ కార్యక్రమాలు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు చెప్పొచ్చు ఖర్చు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే అభివృద్ధి పరంగా కూడా పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే ఇండస్ట్రీల పరంగా కియా మోటార్స్ కానీ, లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయం పర్యవేక్షణలో చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ప్రత్యేకంగా నేనేదో చేశానని చెప్పుకోవడం లేదు, కానీ ఈ సంక్షేమ కార్యక్రమంలో మీకు అందరికీ తెలిసిందే, స్టార్టింగ్ విత్ రైతు రుణమాఫీ దగ్గర నుంచి డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ, అలాగే పెన్షన్లు 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం కానీ, అలాగే వికలాంగులకి 500 రూపాయలను 3,000 రూపాయలు చేయడం కానీ, అలాగే చంద్రన్న బీమా పథకం ద్వారా పొరపాటున ఏదన్నా ఈ అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ స్కీమ్ ద్వారా 5 లక్షల రూపాయలు, ప్రమాదం జరిగితే 3 లక్షల రూపాయలు కానీ అటువంటి బ్రహ్మాండమైన స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మధ్యనే పసుపు కుంకుమ కార్యక్రమం కింద ఈ రాష్ట్రంలో ఉండే డ్వాక్రా మహిళలు 96 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు ఇస్తున్నారు పసుపు కుంకుమ కింద. అలాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో పాటు 9,000 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మళ్ళీ మిగిలిపోయిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానీ చేపట్టడానికి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కల్లపాలెం మండలంలో ప్రధానంగా ధరణి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం మీద ఇప్పుడు దాకా అభివృద్ధి దిశగా పనిచేయలేదని విమర్శ. ఐ థింక్ దట్స్ నాట్ రైట్. సఫిషియెంట్ ఫండ్స్ వేసాము, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని రకాలుగా చేశాను. నేను సప్లాన్ కింద ఆనందబాబు గారు మినిస్టర్తో చెప్పి కొంత ఫండింగ్ ఇచ్చాను. సతీష్ గారు సూపర్వైజ్ చేస్తూ ఆ విలేజ్కి కావాల్సిన ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి ఏమేమి అవసరం అవన్నీ చేశామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా మీ విజయానికి కలిసి వచ్చే అంశాలు నా ఇండివిజువల్గా నేను ఏదో పాటు చేసి చెప్పను, కానీ మా ప్రభుత్వం చేసిన మంచి పనులు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. దానిలో భాగంగానే బాపట్ల పార్లమెంట్లో కూడా తప్పకుండా నేను గెలుస్తానని నేను నమ్ముకున్నాను. ఇప్పుడు నామినేషన్ ఎప్పుడే పోతాను? 22వ తేదీ అనుకుంటున్నాము. ఇంకా సీరియస్గా దాని నుంచి టైం ఉంది కాబట్టి బస్ 22 చేస్తాను అనుకుంటాను. ఎట్లాగో ఒంగోలు కాబట్టి మాకు ఇంకొక
మీ ద్వారా నేను తెలియజేసుకుంది ఏంటంటే ఒంగోలు హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చిన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు ఆ పని ఈ పని అని. సో అక్కడ కలెక్టరేట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఇంకోటి మా డిస్ట్రిబ్యూషన్ పరంగా పనులు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దగ్గర ఎంపీ కానీ ఆ కోఆర్డినేషను మా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు కావాల్సిన అన్ని పనులు మా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు చూస్తున్నారు కాబట్టి నా అవసరం పెద్దగా లేకుండా ఉంది. ఏదన్నా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పనుల్లో తప్పిస్తాయి. అలాగే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మనకి NH 216 అది నా మేజర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు. 1200 కోట్లతోటి రేపల్లి దగ్గర నుండి ఒంగోలు అవుట్స్కట్స్ వరకు మంచి ప్రాజెక్ట్ వస్తుంది. మిగతా రైల్వేస్ సంబంధించి కొన్ని కూడా ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తూ ఉన్నారు, కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. అలాగే చిన్న పాస్పోర్ట్ ఇదిగా ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా జరిగితే మాత్రం తప్పకుండా నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ముందు కూడా నేను చేస్తానని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 22వ తేదీన శ్రీరామ్ మర్యాద గారు నామినేషన్ అయిపోతున్నారు. ఈ సందర్భంగా యాక్టివ్ టీవీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తే జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఆమె ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. ఈమె పేరు జానీమూన్. నిన్నటిదాకా జెడ్పీ చైర్పర్సన్. ఎక్కడో మారుమూల గ్రామంలో ఈ సేవ నడుపుకుంటున్న ఆమె కాకుమాను ఎంపీటీసీగా గెలిచారు. అదృష్టం వరించి తొలిసారిగా మైనార్టీ ముస్లింలకు జెడ్పీ చైర్పర్సన్ పదవిని చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు. 5 ఏళ్లు పనిచేసినా ఆమెకు పాపం తెలుగుదేశం పార్టీ నచ్చలేదు. చంద్రబాబు నాయుడు మాకు దేవుడని పొగిడి జీవితాంతం తెలుగుదేశానికి రుణపడి ఉంటానని చెప్పిన ఆమె మరో 2 నెలల్లో పదవి పూర్తి అయిపోతుందనంగా పార్టీ మారారు. ఊహించని విధంగా జెడ్పీ చైర్పర్సన్ రావటమే ఆమెకు ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. 6 నెలలైన తర్వాత వీళ్లు వాళ్ళవుతారనే వాస్తవాన్ని రుజువు చేశారు. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేశారు. అది బెడిసికొట్టింది. ఇంకా చేసేది లేక జగన్ సమక్షంలో పార్టీ మారారు. ఇది జానీమూన్ చరిత్ర. ఏనాడు పార్టీ జెండా మోయలేదు, పైసా ఖర్చు పెట్టలేదు. గుర్తింపిచ్చిన పార్టీకి పాపం జానీమూన్ వెన్నుపోటు పొడిచారు. అయితే జానీమూన్ పార్టీ మారటం వల్ల మాకు ఏమాత్రం నష్టం లేదని, కాకపోతే ఈ విధంగా పార్టీని మోసం చేయాలనే దుర్బుద్ధి సహించలేకుండా ఉందని కాకుమాన్ మండల పార్టీ నాయకులు అంటున్నారు. జానీమూన్కు అనేక విధాలుగా సహకరించిన పార్టీ నాయకులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో ఆమెకు వైరం ఉన్నది. కాకుమాన్ ఎంపీపీ నక్కల శైలజ ఈమెను దగ్గరకు రానివ్వదు. కొమ్మూరు కోడలైన జానీమూన్ ఆ గ్రామంలోని పేరు సంపాదించుకోలేకపోయారనే విమర్శ ఉన్నది. పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో అభిమానమని నిర్మాత కోన వెంకట్ అన్నారు. పార్టీల పరంగా తాజాగా కొన్ని విభేదాలు ఉన్నా ఇండస్ట్రీలో మేమిద్దరం మంచి స్నేహితులమని అన్నారు. బాపట్ల సూర్యలంక సమీపంలో సినీ స్టూడియో నిర్మిస్తున్నానని నిర్మాత కోన వెంకట్ తెలియజేశారు. దీనికోసం 200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోనా భవన్లో విలేకరులతో మాట్లాడారు. కోనా నిఖిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేయండి, మాకు కూడా కావాల్సింది చేయండి, అంతేగాని మీరు చేయకూడదు, మేము మాత్రమే చేయాలి, మీకు పేరు రాకూడదు, పేరు మాకు మాత్రమే కావాలి. ఎందుకంటే ప్రజాసేవ అంటే ఏంటి? ప్రజల సేవ చేయడం. నువ్వు చేస్తున్నది పని, ఆయన చేస్తున్నది పని. అయితే మాకు సేవ చేయడానికి ఈయన అర్హుడు అని ప్రజలు గుర్తించుకున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అంటే అయితే పోయినసారి కన్నా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది నా వ్యక్తిగతం. ఇప్పుడు చెప్పేది ఏది కూడా బాగా నమ్మకం. పోయినసారి ఎలక్షన్స్ లో మనం చూసుకుంటే మోడీ వేరుంది దేశవ్యాప్తంగా. అంటే ఒక బలమైన నాయకుడు దేశానికి కావాలి అనే మూడ్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఏపీ. ప్లస్ అన్ని పార్టీలు కలిసి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి అటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనే మనం గెలిచాం. అంటే ప్రజల యొక్క ఆమోదముద్రలు పొందాం రఘుపతి గారు. అంతకన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారా మీరు? ప్రతికూల పరిస్థితులు నా ఊళ్ళో యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్ నా ఫ్యామిలీ అక్కడే నేను స్థిరపడ్డాను కాబట్టి పోయిన ఎలక్షన్స్లో నేను, నా వైఫ్, మా డాటర్ ముగ్గురు నేను ఓట్లేసాను. ఓటేసి
వేసిన తర్వాత కార్యక్రమాలు అడిగితే నువ్వు తెలియజేసావంటే మా అమ్మాయి వేరే పార్టీ చేసింది, మా ఆవిడ వేరే పార్టీ చేసింది, నేను ఇంకో పార్టీ చేసింది. అండ్ రెస్పెక్టెడ్ దట్. అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఎవరి మీద ఇంకో వాళ్ళ అభిప్రాయాలు మనకు గుర్తుకోవడం. ఒక కుటుంబంలోనే ఒకళ్ళు ఒకలాగా ఆలోచించవచ్చు. అతను నాకు ప్రాణ స్నేహితుడు, నాకు చాలా కావాల్సిన వ్యక్తి. అది ఎప్పటికీ మారదు. దానికి రాజకీయాలకి నేనైతే లింక్ పెట్టాం. బట్ అంతకన్నా తనకి డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి మంచి జరగాలని కోరుకునే వ్యక్తుల్లో అతను కుటుంబం కన్నా ముందు ఫస్ట్ నేనే ఉంటాను. అది వేరు, అది వ్యక్తిగతం. ఇది రాజకీయం. రాజకీయాల్లో మన స్వార్థం, మన ప్రేమ, మన ఆప్యాయతలు, వీటన్నిటికన్నా ప్రజల అవసరాలు, ప్రజల ఇది వాళ్ళ అభివృద్ధి అనేది ముఖ్యమని నేను ఆలోచించినప్పుడు ఇది కరెక్ట్ అని నేను ఫీల్ అయ్యాను. వ్యక్తిగతమైంది. అలాగే పృథ్వీ గారు వస్తారు. వైసీపీలో చేరిన అభిమానులు వీళ్ళందరూ చేరారు. అందరూ వస్తారు. చరిత్ర ఒకటే సరిపడదు. దాంతో పాటు కొన్ని కాంట్రవర్సీ కూడా కావాలి. ఏ కాంట్రవర్సీ లేని వ్యక్తి కాదు. మీకు కాంట్రవర్సీ లేకపోతే కథ లేదు. ఆయన ఒక మంచి లాయర్, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్, మంచి మంచి యాక్టర్, మంచి ఇన్ఫర్మేషన్, అంతా మంచి మంచి ఇందులో. ఎందుకంటే కథ కావాల్సింది కాన్ఫ్లిక్ట్ లేని జీవితం అయింది. కాబట్టి బయోపిక్ తీయలేదు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును భయాందోళనకు గురికాకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు. కలిసి సంయుక్తంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల ప్రయాణం గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కలిసి పాదయాత్ర చేసి వాళ్ళకి సరైన అవగాహన కల్పించి వాళ్ళు సరిగా ఓటు ఎలాంటి భయాలకు గురి కాకుండా ఓటు వేయడానికి అవేర్నెస్గా మేము కల్పించాము. పట్టణంలో ఆర్పిఎఫ్ స్టాఫ్ తోటి లోకల్ పోలీస్ మేమంతా మెయిన్ బజార్లో కవాతు నిర్వహించాం. దీని యొక్క ఉద్దేశం బాపట్ల ఓటర్స్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఒక భయాందోళన లేకుండా నిర్భయంగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళని నిర్భీతులుగా చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరి ఓటు వాళ్ళు యథేచ్ఛగా వారికి ఇష్టమైన వారికి వారు ఓటేసుకునే సౌకర్యం మేము కల్పిస్తాం. మేము భరోసా ఉన్నామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మనకి బాపట్ల ఒక కంపెనీ ఆర్పిఎఫ్ కంపెనీ వస్తుంది. కంపెనీతో అన్ని చోట్ల ముఖ్యమైన క్రిటికల్ పోలింగ్ స్టేషన్ దగ్గర మంచి బందోబస్తు పెట్టి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కలిసి. ఈ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. అమ్మవారి ఆశీస్సులు నిండుగా, అన్నం సతీష్ విజయం మెండుగా. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నం సతీష్ ప్రత్యేక పూజలు. చంద్రబాబు పనితీరు వెరీ ఫైన్, భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1. బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి ప్రశంస. జానీమూన్ అవకాశవాదం, కాకుమాను నాయకుల ఆగ్రహం. ఆమె వెళ్తే ఏమాత్రం లేదు నష్టం. మాట మార్చే ప్రశ్నే లేదు, తెలుగుదేశాన్ని వీడేది లేదు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం. బాపట్ల సూర్యలంక తీరంలో సినీ స్టూడియో ఏర్పాటు, 200 కోట్లతో ప్రణాళిక. సినీ నిర్మాత కోన వెంకట్ వెల్లడి. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.